గొల్లవాడిగా ఉన్నటువంటి దావీదును దేవుడు గొప్ప రాజును చేశాడు. ఆ రాజ్యం స్థిరపడింది. దావీదు వయసు సుమారు 50 సంవత్సరాలకు వచ్చేసాడు. 17 సంవత్సరాల వయసులో దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. 13 సంవత్సరాలు ఎదురు చూసిన తరువాత దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడి సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు. తన గొర్రెలలో ఒక గొర్రె పిల్లకు హాని కలిగినప్పుడు ప్రాణాలకు తెగించి సింహాన్ని చంపి ఎలుగుబంటును చంపి గొర్రెను కాపాడుకున్నటువంటి గొప్ప కాపరి. అంత ప్రేమ కలిగిన వాడు. అది చూసిన దేవుడు, గొర్రెల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నట్లయితే, నా ప్రజలకు రాజుగా చేసినట్లయితే ఇంకెంత ప్రేమ చూపిస్తాడో, ఇంకెంత అద్భుతంగా పరిపాలన చేస్తాడో అనే ఉద్దేశంతో దేవుడు దావీదును మహారాజు చేశాడు. దేవుడు ఆశించినట్టుగానే దావీదు అద్భుతమైన పరిపాలన జరిగించాడు. వాస్తవంగా దావీదు చేసినటువంటి పరిపాలనా కాలం సుమారు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల దావీదు యొక్క పరిపాలనా కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు. ఎందుకంటే అంత అద్భుతంగా పరిపాలన చేశాడు. అంతా బాగుంది అనుకునే సమయంలో ఎంతో కొంత దావీదు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు. గతంలో ఉన్న ప్రార్థన జీవితం కానీ, గతంలో దేవుని పట్ల ఉన్నటువంటి భయము భక్తి కానీ, గతంలో దేవుని పట్ల ఉన్నటువంటి దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ధ్యానం కానీ దావీదు జీవితంలో సన్నగిలింది. ఆధ్యాత్మిక జీవిత విషయంలో దావీదు వెనకబడ్డాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఆత్మీయుడివే, ఒకప్పుడు పరిశుద్ధుడివే, ఒకప్పుడు ప్రార్థనాపరుడివే, ఒకప్పుడు ప్రేమ గలవాడివే, ఒకప్పుడు ప్రభు కొరకు రోషం కలిగి జీవించిన దానివే అడివే. కానీ ఈరోజు ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడ్డావు. అది వాస్తవం. మోకరించటం మానేశావు, బైబిల్ చదవడం మానేశావు, బైబిల్ని ధ్యానించడం మానేశావు, బైబిల్ గురించి మాట్లాడడం మానేశావు, దేవుని గురించి మాట్లాడడం మానేశావు. అసలు దేవుని గురించి ఆలోచనలే నీ జీవితంలో తక్కువైపోయినాయి. ఒకప్పుడు ప్రతిరోజు దేవుని గురించి మాట్లాడేవాడివి, ఎవరో ఒకరికి దేవుని గురించి చెప్పేదానివి, ఎవరో ఒకరితో కలిసి ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, సమయం దొరికినప్పుడల్లా మోకరించేవాడివి, మానకుండా ఉపవాస ప్రార్థనకు వచ్చేదానివి, మానకుండా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవాడివి. కానీ ఎంతో కొంత నీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయావు. అది ఏమాత్రం నీకు క్షేమం కాదని, అలా వెనకబడినప్పుడే సైతాను నిన్ను వెనక్కి ఈడ్చుకుపోతాడు అనే సత్యము గ్రహించాలనే ఎంత స్పష్టంగా దేవుడు దావీదు యొక్క జీవితం గురించి లిఖింపజేశాడు. దావీదు తన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు.